హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్, అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ మొత్తానికి 1K మైల్ స్టోన్ అయితే రీచ్ అయిందనమాట. సో 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ ఇదంతా మీ సపోర్ట్ వల్లే. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్ మీ ముందు తీసుకొస్తాడు ఈ సాయిరామ్ గొట్టిపాటి, అదే మీ ఫ్రెండ్ సాయిరామ్ గొట్టిపాటి. గైస్, అండ్ అలాగే పాజిటివ్ బ్రేకప్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీకు అర్థమే ఉంటుంది, కొద్దిగా బాగా అర్థం చేసుకున్నట్టున్నారు, అందుకే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫిల్మ్ కూడా చాలా బాగా ఉండబోతుందని నేను చెప్పను, బట్ మీరే చూస్తారు ఫ్యూచర్లో. సో ఇంక మనం వీడియోలోకి అడుగు పెట్టేస్తే ఈ వీడియోలో అయితే మనం సామ్సంగ్ నుండి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఫుల్ రివ్యూ కూడా ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇంకేంది అలా మీరు చూసే సాయిరామ్ సినెటెక్ ఇన్ తెలుగు, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సాయిరామ్ గొట్టిపాటి. Let's get to the video. Guys, Samsung వచ్చరికి రీసెంట్గానే కొత్త టీవీస్ని అయితే లాంచ్ చేసిందన్నమాట, 9 సిరీస్ టీవీస్. ఇది వచ్చరికి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే న్యూ QLED టెక్నాలజీతో వస్తుందన్నమాట ఈ టీవీస్. అండ్ అలాగే కొన్ని సౌండ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి, చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇది. సో దీనిలో వచ్చి మనకి 55 ఇంచెస్ టీవీని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఫుల్ రివ్యూ ఇస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మనం ఒక షోరూమ్కి వెళ్తే ఏమేమి చూస్తాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చరికి దీని ఒక అన్బాక్సింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చరికి మనకి శాంపుల్ వీడియోస్ చూపిస్తాను. అండ్ అలాగే 4th స్టెప్ వచ్చరికి మనకి మొత్తం ప్రైజెస్ ఎన్ని ఇంచెస్కి ఎంతెంత ప్రైజ్ ఉందో చూద్దాము. అండ్ అలాగే ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో చూద్దాము. అండ్ అలాగే ఇది ఆ ప్రైస్కి వృత్తా కాదా కూడా డిసైడ్ చేద్దాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, స్టెప్ 1. గైస్, ఏదైతే షోరూమ్కి వెళ్తామో షోరూమ్కి వెళ్ళంగానే మనం ఫస్ట్ చూసేది ఏంటంటే దీని యొక్క డిజైన్. ఈ డిజైన్ వచ్చరికి స్లిక్ డిజైన్ అనమాట ఇది. సో చాలా మంచి డిజైన్తో వస్తుంది. అండ్ అలాగే మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే వచ్చరికి మెటల్ అండ్ ప్లాస్టిక్, ఫ్లాగ్షిప్ ప్లాస్టిక్ అంటే క్వాలిటీ, మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ని యూస్ చేస్తూ దీని యొక్క బిల్డ్ చేశారు. అండ్ అలాగే ఇది వాల్ మౌంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు టేబుల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ అలాగే మంచి డిజైన్ అయితే వస్తుంది అనమాట. చాలా స్లిమ్గా ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. గైస్, ఇంక నెక్స్ట్ మనం డిస్ప్లే ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ పర్చేసింగ్ ఏ టీవీ. ఒక టీవీని కొనే ముందు డిస్ప్లేని చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్ పాటిస్తుంది అనమాట. సో దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చరికి కొత్త టెక్నాలజీతో కూడిన డిస్ప్లే అనమాట. ఇది న్యూ టెక్నాలజీ. ఇది వచ్చరికి క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీతో యూజ్ చేశారు దీంట్లో. సో ఇది వచ్చరికి QLEDలో న్యూ QLED అనమాట. దీంట్లో మినీ LED టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. సో దీనివల్ల యూజ్ అయితే మనకి ఏంటంటే, ఏదైతే మనకి QLED అంటే బ్యాక్ లైట్స్ ఉంటాయి, ఏదైతే ప్యానల్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ లైట్స్ ఉంటాయి, బ్యాక్ లైట్స్ చాలా పెద్దగా ఉంటాయి, అంత పిక్చర్ క్వాలిటీ అంత బాగుంది అనమాట. అంటే డీప్ బ్లాక్ కనపడదు. ఎప్పుడైతే మనకి న్యూ టెక్నాలజీ అంటే మినీ LED టెక్నాలజీ యూజ్ చేశారో అప్పుడు మనకి వెనకాల ఉన్న బల్బ్స్ అయితే ఉన్నాయి, చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి డీప్ బ్లాక్స్ అయితే ఉంటుంది, అక్యురెన్సీ, డిస్ప్లే బ్రైట్నెస్ పెరుగుతుంది. అండ్ అలాగే అక్యురెన్సీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే దీనిలో వచ్చరికి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. సో దీనివల్ల యూజ్ అయిన మనకి పిక్చర్ వైడ్ వ్యూ యాంగిల్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే మనకి ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే HDR 32x కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ అలాగే HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. HDR 30x వల్ల యూజ్ అయినట్టు మనకి బ్రైట్నెస్ పెరుగుతుంది, రిచ్ కలర్స్ వస్తాయి, డైనమిక్ రేంజ్ పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీనిలో వచ్చరికి మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు గేమ్ మోడ్ యూజ్ చేస్తారు, దీనిలో గేమ్ టర్బో మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల యూజ్ చేసిన మనకి ఏదైతే ల్యాగ్స్ అయితే ఉండవు మనకి దీంట్లో. అండ్ అలాగే ఏదైతే మూవింగ్ పార్టికల్స్ ఉన్నాయి, మూవింగ్ పార్టికల్స్ చాలా స్మూత్గా మూవ్ అవటం జరుగుతుంది. ఏదైతే MEMC టెక్నాలజీ ఉంటుంది కదా, అలాంటి టెక్నాలజీ అనమాట దీంట్లో కూడా యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క హార్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే అండి ప్రాసెసర్. సో దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే నివో క్వాంటమ్ ప్రాసెసర్ 4K యూజ్ చేశారనమాట. ఇది అప్స్కేలింగ్ ప్రాసెసర్. దీనిలో వచ్చరికి మనకి మంచి హై పవర్ కన్సంప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 4Kతో వస్తుంది అనమాట దీంట్లో. అండ్ అలాగే ఈ టీవీ మనకి 8K కూడా ఉన్నాయన్నమాట. సో 8K వచ్చరికి 8K ప్రాసెస్ ఉంటాయి, 4K వచ్చరికి 4K ప్రాసెస్ ఉంటుంది అనమాట. ప్రెజెంట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే 4K, కాబట్టి 4K ప్రాసెసర్ యూజ్ చేశారనమాట. దీంట్లో ఎటువంటి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఏమి ఉండనమాట. సో నేను ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో చాలా మంచిగా ఉందనమాట. ఎటువంటి ల్యాగ్ డ్రాప్స్ అంటే లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేను ఎప్పుడైతే చూడలేదండి. అలాగే ఇది వచ్చరికి 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ అలాగే మీరు Xbox కానీ ఏదైతే ప్లే స్టేషన్ దాన్ని యూజ్ చేసి మీరు
మంచి గేమ్ ప్లే అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు గైస్. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ కావాల్సిన సౌండ్. ఎస్, సౌండ్ దీంట్లో చాలా చాలా సినిమాటిక్ సౌండ్స్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు ఎప్పుడైతే మీరు టీవీని ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే. సో దీంట్లో వచ్చరికి మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ 5.1కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో చాలా చాలా మంచి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్, OTS. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది అనుకోండి. సో ఏరోప్లేన్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడ మనకి సౌండ్ వస్తుంది కదా. సో అలా మనకి ఇది ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయ్యే కొద్దీ మనకి సౌండ్ అనేది ఇలా వినపడుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్ అనమాట ఇది గైస్. ఇంక నెక్స్ట్ వచ్చరికి స్పేస్ ఫిట్ సౌండ్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ఒక రూమ్లో మూల కూర్చొని ఉంటామో, మూల కూర్చున్నప్పుడు మనకి సౌండ్ అనేది చాలా తక్కువ, అప్పుడు కొద్ది తక్కువ తినపడుతుంది. సో ఎప్పుడైతే మీరు ఒక ఈ స్పేస్ ఫిట్ సౌండ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైతే వాయిస్ మనకి చెవుకి చాలా క్లారిటీగా వినిపించేలాగా ట్రై చేస్తుంది అనమాట ఇది గైస్. ఇంక నెక్స్ట్ వచ్చరికి దీనిలో ఇంకో ఫీచర్ వచ్చరికి యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్యాక్ నాయిస్ వస్తూ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిచెన్ రూమ్లో మనకి ఏదైతే మిక్సీ సౌండ్ మనకి వినపడుతూ ఉంది. సో ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైతే డైలాగ్స్ రన్ అవుతూ ఉంటాయో, డైలాగ్స్ మనకి క్లారిటీగా వినిపిస్తుంది అనమాట. ఆటోమేటిక్ ఇది సౌండ్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇది 60 వాట్ స్పీకర్స్ అవుట్పుట్ వస్తుంది విత్ సబ్ ఊఫర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ చాలా చాలా మంచి ఫీచర్ అనమాట ఇది. ఆ ఫీచరే క్యూ సింపనీ ఫీచర్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి HDMI ద్వారా మనకి సౌండ్ బార్ని కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎయిదర్ సౌండ్ బార్ నుంచి అయితే అవుట్పుట్ రావాలి, లేదంటే టీవీ నుంచి సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఈ క్యూ సింపనీ ఫీచర్ వల్ల రెండు ఒకేసారి వర్క్ అవుతాయి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ శాంసంగ్ బ్రాండ్ రీసెంట్గా లాంచ్ చేసింది సౌండ్ బార్లు కొన్ని, దానికి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది, అంటే దానికి మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల యూజ్ ఏంటంటే మీకు చాలా థియేటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చు అనమాట సౌండ్ క్వాలిటీ విషయంలో వచ్చేసరికి. సో చాలా మంచి ఫీచర్ ఇది క్యూ సింపనీ ఫీచర్ గైస్. సౌండ్ క్వాలిటీ గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం ఏదైతే మనం ఇంకా షాప్లో ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే దీని యొక్క స్మార్ట్ ఫీచర్స్. దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ వచ్చేసరికి గేమ్ టర్బో ప్లస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 3 వాయిస్ అసిస్టెంట్స్ అయితే దీనిలో అవైలబుల్ ఉన్నాయి అనమాట. బిక్స్బీ, అలెక్సా అండ్ అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. సో అలాగే మీకు స్మార్ట్ థింగ్స్ అని ఒక యాప్ ఉంటుంది శాంసంగ్ నుండి, దాని ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు అనమాట. టీవీ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి టీవీకి. సో అంటే మొబైల్ ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అండ్ అలాగే యాప్స్ కంట్రోల్ చేయొచ్చు. మొత్తం మౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ నుంచి టీవీకి. అండ్ అలాగే ఇది బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. సో చాలా డిలే అయితే ఉండదు అసలు. మీరు ఎప్పుడైతే బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు కూడా డిలే అయితే ఉండదు. అండ్ మంచి అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది బ్లూటూత్ నుంచి. అండ్ అలాగే మనకి మల్టీ వ్యూ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఒకేసారి మీరు రెండైతే వింటూ ఉండొచ్చు గైస్. మనం సౌండ్ క్వాలిటీ తెలుసుకుందాం, అండ్ అలాగే మనకి స్మార్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మనం తెలుసుకోవాల్సింది పోర్ట్స్ మాత్రమే. సో దీంట్లో మొత్తం పోర్ట్స్ 10 పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో 2 USB 5.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. దాంట్లో ఒకటి వచ్చరికి HDMI కేబుల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చరికి HDMI ఏదైతే మనకి గేమింగ్ ఉందో, సౌండ్ ఏదైతే గేమ్ బాక్స్ Xbox కానీ ప్లే స్టేషన్ కానీ దాన్ని యూజ్ చేసి మనం, అంటే ఈ పోర్ట్ యూజ్ చేసి మనం దాంట్లో గేమ్స్ చాలా బాగా ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిగతా 2 నార్మల్ పోర్ట్స్ అనమాట, అంటే HDMI పోర్ట్స్. అండ్ అలాగే ల్యాండ్ పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైతే సౌండ్ క్వాలిటీ అనేది దీనికి సంబంధించిన పోర్ట్ అనమాట అది. అండ్ అలాగే ఆడియో వీడియో కేబుల్స్తో ఒక పోర్ట్ అయితే ఉందన్నమాట. అది వీడియోకి ఆడియోకి కొన్ని ఏదైతే మనకి యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, ఏదైతే DVD ప్లస్ అంతకుముందు వచ్చాయి మనకి ఆడియో కేబుల్ సపోర్ట్ చేస్తాను అనమాట. ఎల్లో వైట్ కేబుల్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్స్ అనమాట. ఆ కేబుల్తో కూడిన ఒక పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అనమాట పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది దీని యొక్క రిమోట్. అన్నీ చూసేసాం. దీంట్లో ఉన్న పిక్చర్ క్వాలిటీ చూసాము, సౌండ్ క్వాలిటీ చూసాము, స్మార్ట్ ఫీచర్స్ చూసాము, పోర్ట్స్ గురించి కూడా చూసాము. ఇంకా నెక్స్ట్ మనం ప్రత్యేకత రిమోట్ అనమాట. సో చాలా న్యూ టెక్నాలజీ రిమోట్ ఇది కూడా. ఇది సోలార్ రిమోట్.
దీనిలో వచ్చరికి మనకి సోలార్ ప్లేట్ యూజ్ చేశారు బ్యాక్ సైడ్, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ అలాగే డౌన్ పార్ట్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ కూడా ఇస్తున్నారు. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మీరు 5,000 రూపీస్ రిమోట్ వచ్చేసరికి. సో రిమోట్ మనకి బ్యాటరీస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ ఏదైతే మన దగ్గర ఉన్న లైట్ ఉందో ఆ లైట్ని ఇది సోలార్ ప్లేట్ ద్వారా ఎనర్జీ కన్వర్ట్ చేసుకొని ఇది బ్యాటరీ లోపల ఉన్న బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అంత లైట్ లేదు, బ్యాటరీ అయిపోయింది అనుకోండి, దీనిలో టైప్ సి పోర్ట్ ఉంటుంది. టైప్ సి పోర్ట్ ద్వారా మీరు కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. ఆ ఛార్జింగ్ ఏదైతే ఛార్జింగ్ ఎక్కుతుందో అది కూడా మనకి టీవీలో అయితే చూపిస్తూ ఉంటుంది. సో రిమోట్ కూడా చాలా ప్రత్యేకమైన రిమోట్ అని చెప్పుకోవాలి. కానీ నెక్స్ట్ మనం ఇదైతే ఓవరాల్ ఫీచర్స్ గురించి అండ్ స్మార్ట్ ఫీచర్స్ మొత్తం ఫీచర్స్ గురించి మీకు తెలుసుకున్నారు. సో అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. లెట్స్ గో. ఎప్పుడైతే మనకి బాక్స్ డెలివరీ అవుతుందో అప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేయకూడదు. ఎవరైతే మనకి కంపెనీ వాళ్ళు ఒకరిని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఇంటికి వచ్చి ఓపెన్ చేసేదాకా మనం ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు ఇది డ్యామేజ్ అయి ఉంటే అది వాళ్ళైతే రిటర్న్ తీసుకోరు. ఎవరైతే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి వచ్చి మనకి బాక్స్ ఓపెన్ చేస్తే అప్పుడు డ్యామేజ్ ఉంటే అప్పుడు మనకి తను వచ్చరికి రిటర్న్ తీసుకెళ్ళిపోయి మనకు కొత్తది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంకా మనం బాక్స్ ఎగ్జిక్యూటర్ వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగా మనం చూసుకుంటే ఇక్కడ టీవీ కనపడుతుంది అండ్ అలాగే ఒక ఏదైతే రిమోట్ ఇస్తారు అండ్ అలాగే కేబుల్స్ కూడా వస్తుందన్నమాట. సో ఇంక సెటప్ మొత్తం వాళ్ళే చేసేస్తారు. ఒకవేళ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, అంటే లాగిన్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళైతే ఓపెన్ చేసేస్తారనమాట, అంటే సైన్ ఇన్ చేసేస్తారు, సెటప్ మొత్తం చేసేస్తారనమాట. సో అండ్ అలాగే దీంట్లో వచ్చరికి మనకి టైజిన్ వాయిస్ వస్తుందన్నమాట. ఇది వచ్చరికి మనకి యూట్యూబ్ అండ్ అన్ని అప్లికేషన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వస్తున్నాయో అన్నీ వస్తాయి అనమాట. బిల్ట్ ఇన్ మనకి యూట్యూబ్ వస్తుంది అండ్ అలాగే ప్రైమ్ వీడియో అండ్ అలాగే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అండ్ అలాగే మనకి నెట్‌ఫ్లిక్స్ కూడా వస్తుందన్నమాట. సామ్సంగ్ టీవీ ప్లస్ కూడా వస్తుంది. సో ఇది మనం కొన్ని శాంపుల్స్ అయితే చూద్దాం. ఆ తర్వాత మనం దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. This is Dolby Cinema. It's where the most advanced cinematic technology you've ever experienced begins. This is Dolby Atmos. The number of speakers around you no longer matters, because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sits the mood of the scene. Or captures the full extent. Do you want to know my secret? Of nature's fury. And remember this? It's just the beginning of Dolby Vision. Because what you thought was black isn't. This is black. This is contrast. గైస్, శాంపుల్ వీడియో ఆడియో చూసారు కదా. ఇప్పుడు మనం దీని యొక్క ప్రైజెస్ గురించి అయితే చూద్దాం. సో ఇది వచ్చరికి మనకి 50 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. 50 ఇంచెస్ మనకి ₹1,00,000 నుండి 7,55,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ టీవీస్ ముందుగా చెప్పాను మీకు. ఇది ఓన్లీ 4K టీవీస్ అనమాట. ఇంకా 8K టీవీస్ కూడా ఉన్నాయి. నేను 4K టీవీస్ గురించి అన్బాక్సింగ్ చేశాను కాబట్టి 4K టీవీస్ గురించి దీంట్లో అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చరికి మనకి 50 ఇంచెస్ చూసుకుంటే 1 lakh రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే 55 ఇంచెస్ వచ్చరికి 1,75,000 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే 65 ఇంచెస్ చూసుకుంటే 2,50,000 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే 85 ఇంచెస్ చూసుకుంటే 7,30,000 రూపీస్ ఉండడం జరుగుతుంది అనమాట ఒక టీవీ భయ్య గైస్. అండ్ అలాగే 85 ఇంచెస్ ఉన్నాయి. ఇది వచ్చరికి 3 years వారంటీ ఇస్తున్నారు. ఓవరాల్ కంప్లీట్ వారంటీ. ఎనీ డ్యామేజ్ అయినా సరే మీకు వారంటీ అనేది మీరు చేసేసుకోవచ్చు అనమాట, కొత్త చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఏదైతే 15 నుంచి 75 ఇంచెస్ ఉన్నాయో వచ్చరికి 1 year వరకు మీరు కంప్లీట్ వారంటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 years, ఇది కూడా 3 years ఉంటుంది. కాకపోతే ఇంకా మిగతా 2 years వచ్చరికి మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వారంటీ అయితే ఉండడం జరుగుతుంది. గైస్ చూసారు కదా దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ శాంపుల్స్ కూడా మీరు చూశారు. గైస్ ఇంక మనం రివ్యూకి వెళ్ళిపోతే
ఇది వచ్చరికి నేను 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుందని చెప్పుకోవాలి టీవీ వచ్చరికి. అండ్ స్లీక్ ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైతే మనకు వాల్ మౌంట్ కూడా చాలా మంచి కంపాటబుల్గా ఉందన్నమాట. అంటే మంచి కంఫర్ట్గా ఉంది. ఏదైతే పోర్ట్స్ కనెక్ట్ చేయాలనుకున్నామో అప్పుడు మనం సింపుల్గా పైకి లేపేసి పోర్ట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే పిక్చర్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చెప్పుకోవాలి. అండ్ అలాగే దీనిలో ఓఫర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది వచ్చరికి 60 watts స్పీకర్స్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి నాకైతే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అలాగే చాలా మంచిగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఫ్లాగ్షిప్ టీవీస్ చాలా మంచిగా ఉన్నాయి. అఫ్కోర్స్ డబ్బులు కూడా ఆ మాత్రం కాస్ట్లో ఉన్నాయనుకోండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. టీవీ వచ్చరికి ఇది వచ్చరికి 55 inches. ఇది వచ్చరికి మనకి 1,75,000 rupees అయితే పడుతుంది. సో ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీగా నచ్చిందని ఆశిస్తే కింద లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగొట్టపాటి ఎప్పటికప్పుడు సినీ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ సారంగొట్టపాటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.